ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. ఏ తండ్రైనా కొడుకును మంచి పొజిషన్లో చూడాలి అనుకుంటాడు. పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని తండ్రి కష్టపడతాడు. ఓ తండ్రి మాత్రం తన కొడుకుని తనంతట తానే పెడదారి పట్టించాడు. తాను చేసేదే దుర్మార్గపు దంద, అందులోకి కొడుకును కూడా దించాడు. ఈ ఆదర్శ తండ్రి కొడుకులు కలిసి డ్రగ్స్ దందాను 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు నడిపించారు. చివరకు పోలీసులకు చిక్కారు. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. రాజస్థాన్లో మంచి వ్యాపారముంది, మంచి లాభాలు కూడా ఉన్నాయి. కానీ ఇద్దరి బుద్ధి మారిపోయింది. ఇంకా సంపాదించాలని ఆశ పుట్టింది. దీంతో తమ దగ్గర ఈజీగా దొరుకుతున్న డ్రగ్స్ ని అవసరమున్న చోట సరఫరా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ముంబై, గోవా, బెంగళూరు, హైదరాబాదుల్లో డ్రగ్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుసుకున్నారు. దీంతో గత 3 ఏళ్లుగా డ్రగ్స్ బిజినెస్ చేయటం మొదలుపెట్టారు. పాన్ మసాలాల రవాణా రూపంలో డ్రగ్స్ ని సప్లై చేయటం ప్రారంభించారు. రజనీగంధ లాంటి ఫేమస్ పాన్ మసాలాల మాటున డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారు. పాన్ మసాలాల మాదిరిగానే ఎండీఎంఏ డ్రగ్ ఉంటుంది. దీంతో ఎండీఎంఏ డ్రగ్ ను సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్లోని మైలార్దేవులపల్లిలోని ఫ్రెండ్స్ కాలనీలో ఉంటున్న వ్యక్తులకు ఎండీఎంఏ డ్రగ్ ఇచ్చేందుకు వచ్చిన తండ్రి కొడుకులను పోలీసులు పట్టుకున్నారు. మైలార్దేవుపల్లిలోని ఫ్రెండ్స్ కాలనీలో డ్రగ్స్ విక్రయంతో పాటు డ్రగ్స్ సేవిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేశారు. 4 డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసి 900 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేశారు. పట్టుబట్ట ఎండీఎంఏ విలువ 10,80,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా మైలార్దేవుపల్లి డివిజన్ లక్ష్మీగూడలోని ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. పట్టుబడ్డ 4 ముంబైకి చెందిన ఓ యువకుడు కూడా ఉన్నాడు. అతడు ముంబై నుంచి డ్రగ్స్ తక్కువ ధరకు తీసుకొచ్చి నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన డ్రగ్స్ పెడ్లర్ సల్మాన్ షా వద్ద నుంచి డ్రగ్స్ తెచ్చి మైలార్దేవుపల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు రిజ్వాన్ అలీ, మహ్మద్ అతీక్, మహ్మద్ యాసిన్. ఎండీఎంఏ డ్రగ్ ని రజనీగంధలో వినియోగిస్తున్నారు. రజనీగంధ పాన్ మసాలా డబ్బాలోనే డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి కన్స్యూమ్ చేస్తున్న 6గురిని గుర్తించారు పోలీసులు. వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. నిందితులు సల్మాన్ షా, రిజ్వాన్ తో చేతులు కలిపి గత కొన్నేళ్లుగా ముంబై నుంచి ఎండీఎంఏ డ్రగ్ కొనుగోలు చేసి డ్రగ్ పెడ్లర్స్ హైదరాబాద్ శివారులో వీటిని విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు వీరు ఎంత మేర డ్రగ్స్ విక్రయించారు, ఎవరెవరికి విక్రయించారు, వీరికి ఎలా కన్స్యూమర్స్ కాంటాక్ట్ లోకి వచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ముంబై సల్మాన్ షా ఎవరి వద్ద నుంచి ఎలా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ హైదరాబాద్ కు రవాణా చేస్తున్నాడు, వీటి వెనక ఎవరి హస్తముందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. సల్మాన్ షా, రిజ్వాన్లు రాజస్థాన్లో వ్యాపారం చేస్తుంటారు. అయితే ఇద్దరూ కలిసి డ్రగ్స్ బిజినెస్ చేయటం వెనుక ఉన్న మతలబుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అధిక డబ్బుల కోసమే ఈ వ్యాపారం చేస్తున్నారా, లేదంటే వీళ్ల వెనకాల విదేశీ హస్తాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.